తాజా అంశాన్ని చూస్తున్నాం. విజయవాడ యనమల కుదురులో అక్రమంగా నిర్మించిన భవనాలను అధికారులు తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తు భవనాలను కూల్చేశారు. 4 ప్రత్యేక బృందాలతో సిఆర్డీఏ అధికారులు ఈ తొలగింపు ప్రక్రియ చేపట్టారు. భవనాలు తొలగిస్తున్న సిఆర్డీఏ అధికారులను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. భవన నిర్మాణ యజమానులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముందు మనము మాకు 10 నిమిషాలు టైం ఏముండే మేము ఎవరో విజయవాడ యనమల కుదురులో అక్రమంగా నిర్మించిన భవనాలను అధికారులు తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తు భవనాలను కూల్చేశారు. 4 ప్రత్యేక బృందాలతో సిఆర్డీఏ అధికారులు ఈ తొలగింపు ప్రక్రియ చేపట్టారు. భవనాలు తొలగిస్తున్న సిఆర్డీఏ అధికారులను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. భవన నిర్మాణ యజమానులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విజయవాడ యనమల కుదురులో అక్రమంగా నిర్మించిన భవనాలను అధికారులు తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తు భవనాలను కూల్చేశారు. 4 ప్రత్యేక బృందాలతో సిఆర్డీఏ అధికారులు ఈ తొలగింపు ప్రక్రియ చేపట్టారు. భవనాలు తొలగిస్తున్న సిఆర్డీఏ అధికారులను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. భవనాల నిర్మాణ యజమానులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
కాబట్టి ముందే ప్రిపేర్ అవుతాం కదా. ఇంత ఇదిగా కట్టుకొని ఉండి లేక తిని తినక కట్టుకొని పగలగొట్టించుకోం కదా మేము. ఇంత దారుణం ఇంత ఇదిగా ఎక్కడా లేదు అసలు. ఈ యలమల కుదురు ఈ శివపార్వతి నగర్లోనే ఉంది. మరి ఇంత దారుణం అధికారులు ఉండి డబ్బులు తీసుకొని ఆ రోజు అధికారులు ఎందుకు వచ్చారు? కరెంట్ కనెక్షన్లు ఎందుకు పీకారు? పనుల దగ్గర పార్లు పొలుగులు ఎందుకు ఎత్తుకెళ్లారు? ఆ రోజు వాళ్లే ఖండించవచ్చుగా. నోటీసులు ఇవ్వలేదండి, నోటీసులు ఏమి ఇవ్వలేదు, ఏం చెప్పలేదు అసలు. పగల కొడతామని కూడా ఏం చెప్పలేదు. ఎవరిదండి? మాదండి, సొంతలేనండి, మాది ఎప్పుడో కట్టిందండి. మరి వారం టైం ఇవ్వాలి కదండి. పర్మిషన్ లేకుండా ఎవరో కట్టరు. పర్మిషన్ వారం టైం ఇస్తే ఎవరు ఇచ్చారు, ఎవరి ద్వారా ఇల్లు కట్టుకున్నారు అనేది తెలుసుద్ది కదా. ఒక వారం టైం ఇవ్వాలిగా. సార్ వీళ్ళు బెటాయిలు వస్తున్నారు, కొట్టేస్తున్నారండి. ఏంటంటే సమాధానం దాంట్లో పోలీస్ ఫోర్స్ని దించేశారు. ఏంటి వాళ్ళు మమ్మల్ని అసలు ఎంటర్ అవ్వనివ్వట్లా, చూడండి మా బిల్డింగ్లో మాకు చూతకు కూడా వెళ్ళనివ్వట్లేదు. ఏంటి ప్లానింగ్కి అప్లై చేస్తే ప్లానింగ్లు ఇవ్వట్లా. ఏంటి కట్టేటప్పుడు మట్టికి వస్తున్నారు. ఏంటి వాళ్ళ మామూలు వాళ్ళు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవడెవడో తెలియదు, పేర్లు చెబుతున్నారు, బెదిరిస్తున్నారు మమ్మల్ని.